ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 28వ పాశురంలోకి వచ్చేసాం. అంటే ఇది చివరి పాశురంగా భావించవచ్చు. మిగతా రెండు పాశురాలు 29, 30 వ్రతానికి లభించే ఫల రూపంగా ఉంటాయి. నిన్నటి రోజు అద్భుతంగా మనము ఒక మధుర పదార్థాన్ని అనుభవించాం, పాయసం. దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక కోణాన్ని మరికొంచెం విశ్లేషణగా చూద్దాం. ఈ పాయసంలో 3 పదార్థాలు ఉంటాయి. 1 పాలు, 2 అన్నం, 3 నెయ్యి. ఈ అన్నం అంటే ఏంటంటే చేతనుడు, భక్తుడు, అతని యొక్క అంతరంగం. పాలు అంటే భగవత్ గుణములు. మరి నెయ్యి అంటే స్నేహాన్ని సూచిస్తుంది. నెయ్యి అంటే ఈ స్నేహము అనే పదం స్నిహ్ అనేటువంటి రూట్ లేదా ధాతువు నుంచి వచ్చింది. అంటే గట్టిగా అతుక్కొని ఉండటం, దేనితో అయినా అనుసంధానమై ఉండడం. నెయ్యికి ఈ అనుసంధానమయ్యే ఉండేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అన్నాన్ని పాలలో బాగా ఉడికించాం అంటే ఈ భక్తుడి యొక్క అంతరంగం భగవంతుని యొక్క గుణాలలో బాగా అనుసంధానం అయిపోయింది, బాగా ఉడికించబడింది. నిరంతరము ఆ భగవంతుని గుణాలను అనుభవిస్తూ ఉన్నటువంటి అంతరంగం. దాంట్లో నెయ్యి కలపడం అంటే, నెయ్యి అనేటువంటి ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని ఏమి సూచిస్తుంది అంటే స్నేహాన్ని సూచిస్తుంది నెయ్యి. స్నేహం అనే పదం స్నిహ్ అనే ధాతువు నుంచి వచ్చింది. స్నిహ్ అంటే అతుక్కొని ఉండటం, బాగా గట్టిగా అనుసంధానమై ఉండటం, విడిపోకుండా కలిసి ఉండటం. ఈ నెయ్యి మోచేతుల మీద నుంచి కారుతూ ఉండాలట. ఇప్పుడు అన్నం ఉంది, అది పాలల్లో ఉడికించబడింది, ఆ పాలల్లో నెయ్యి బాగా కలపబడింది. ఇప్పుడు మీరు ఆ అన్నాన్ని పాలు లేకుండా నెయ్యి లేకుండా వేరు చేయగలరా? చేయలేరు. అంటే ఈ భక్తుడి యొక్క అంతరంగం పరిపూర్ణంగా ఆ భగవంతుని గుణాలలో కలిసిపోయి దాంతో భగవంతునితోటి సంబంధం బాగా గట్టిగా ఏర్పరచుకున్నది. ఒక మెతుకున్నదనుకోండి, ఆ నెయ్యి పైన ఉండాలి, కింద ఉండాలి, పక్కలో ఉండాలి, మొత్తం నిండిపోయింది. ఇప్పుడు అనుసంధానం అయిపోయింది. ఆ మెతుకు బయట తీసి దాంట్లోంచి నెయ్యి వేరు చేయగలరా? చేయలేరు. ఇదండి ఈ నెయ్యి. పాలు అంటే భగవద్ గుణాలు అనుకున్నాం కదా, ఆ భగవంతుడు అనుసంధానమై ఉండటం అనుకున్నాం కదా. ఇది ఇప్పుడు ఈ పాయసాన్ని అనుభవించాలి నీతో కూడి అని ఆ గోపికలు కోరుకున్నారు. అలాగే పరమాత్మ అనుగ్రహించాడు. ఇది నిన్నటి యొక్క కూడారై వెల్లుం సీర్ గోవింద అనేటువంటి పాశురం. కూడారై అంటే కూడని వాళ్లను నీతో కలుపుకునేవాడా పరమాత్మ. ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం నిన్న. ఏది? ఘంటాకర్ణుడి గురించి మాట్లాడుకున్నాం. అలాగే కొంతమంది యొక్క ఆ మనసులను, అంతరంగాన్ని ఎలాగ స్వామి తన వైపు తిప్పుకుంటాడో అద్భుతంగా ఉంటాయండి ఒక్కొక్క జీవిత వృత్తాంతాలు. పురందరదాసు గురించి మీరు విని ఉంటారు. ఆయన మొట్టమొదట పరమ లోభి. భగవంతుడన్నా భక్తులన్నా ఆయనకు ఎటువంటి ఆదరణ లేదు, చూపించేవాడు కాదు, వాళ్ళ మీద శ్రద్ధ చూపించేవాడు కాదు. ఒక సంఘటన జరిగింది జీవితంలో, పూర్తిగా మారిపోయినాడండి. అసలు ఈ కూడారై వెల్లుం సీర్ మీద అనేకమైనటువంటి జీవిత చరిత్రలు మనం చెప్పుకోవాలి ఎప్పుడో. తర్వాత ఒక శృంఖలగా, ఒక సిరీస్గా వాళ్ళందరి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే ఈ పురందరదాసు ఉన్నాడు కదా, ఆ పురందరదాసు ఎన్ని కీర్తనలు రచించాడో తెలుసా శ్రీ మహావిష్ణువు మీద? సంస్కృతంలో, కన్నడంలో 5,75,000 పాటలు. 5,75,000 పాటలు. అసలు
ఒక వ్యక్తి జీవితకాలంలో రచించగలడా? ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి ఆ పురంధరదాసు కీర్తనలు. ఎలాగ తిప్పుకున్నాడండి పరమాత్మ. ఇంకొక మంచి ఉదాహరణ లీలాశుకులు. ఆయన పూర్వ ఆశ్రమంలో చాలా విలాసంగా బతికేవాడు. అయితే ఒకరోజు చాలా ఆతృతతోటి చాలా గొప్పగా తయారై ఒక వేశ్యాగృహానికి వెళ్ళాడు. ఒక అందమైన రాత్రి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడు. నిజంగా కృష్ణ పరమాత్మ ఎలాగ మార్చేశాడో తెలియదు. ఆ వేశ్య చెప్తుంది, నీవు జ్ఞానవంతుడవు, ఒక చక్కటి బ్రాహ్మణ వంశంలో జన్మించావు, ఇటువంటి పనులు చేయవచ్చా? ఈ భౌతికమైన వాంఛలు ఇలాగ నీకు ఉండవచ్చా అని ఆ లీలాశుకుడిని మందలిస్తే ఒక్కసారి పూర్తిగా మారిపోయినాడండి. శ్రీకృష్ణ కర్ణామృతం అలాగ గంగా ప్రవాహంలాగా వచ్చేసింది ఆయన దగ్గర నుంచి. అంటే ఆ స్వామి తనతో కూడని వాళ్లను తన మార్గంలోకి అద్భుతంగా తిప్పేస్తాడు ఒక్కొక్కసారి. ఇంత చక్కటి పాశురాలతో మనకు గోదామృతం పంచింది కదా మన తల్లి. ఒక్కసారి ఆమెను సంస్మరించుకొని 28వ పాశురంలోకి వెళదాం. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లే శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యా సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. శ్రీ విష్ణు చిత్త కుల నందన కల్పవల్లి. శ్రీ విష్ణువును చిత్తంలో నిలుపుకున్నటువంటి వాళ్ళ కులంలో లేదా శ్రీ విష్ణు చిత్తుల వారి ఇంటిలో జన్మించిన కల్పవల్లి, కల్పలత, నీవు హరి అనేటువంటి రంగరాజు అనేటువంటి ఆ చందన వృక్షానికి చుట్టుకొని ఉన్నావు. కల్పలత మనం ఏది కోరితే అది ఇస్తుంది. అది ఒక దేవతా వృక్షము. చందన వృక్షం కూడా ఒక దేవతా వృక్షము. ఆ చందన వృక్షం దగ్గర చల్లని నీడ లభిస్తుంది, చక్కటి సుగంధం మనకు లభిస్తుంది. ఈ సుగంధం అంటే పరమాత్మ యొక్క అనుగ్రహము. అమ్మవారు దానికి చుట్టుకొని ఉన్నది, అందంగా మన కోరికలను తీరుస్తుంది. అమ్మా, నీవు సాక్షాత్ క్షమారూపానివి, కరుణారూపానివి. అలాగే ఆ లక్ష్మీదేవికి ప్రతిరూపమైన దానివమ్మా. నీవు తప్ప మాకు శరణు లేదు, శరణం శరణం అని చెప్తున్నారు వేదాంత దేశకుల వారు. ఇప్పుడు మనము 28వ పాశురంలోకి ప్రయాణం కొనసాగిద్దాం. கரவைகள் சென்று காணம் சேருந்துண்போம் அறிவொன்றும் இல்லாத ஆயக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாம் உடையோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கெங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறுபேருரைத்தரவும் சிறியருளாதே இறைவானி தாராய் பறை ఏలోరెంబావాయ్. 28వ పాశురం. ఇందులో కృష్ణ పరమాత్మ వచ్చిన ఆ గోపికలను చూస్తున్నాడు. వాళ్ళు ఏమడుగుతున్నారు? బాహ్యార్థం పర అనేటువంటి వాయిద్యం, కానీ అంతరార్థం పరమపదం. మరి వీళ్లకు ఆ పరమపదానికి వెళ్ళేటువంటి యోగ్యత అసలు ఉందా లేదా ఏంటి అని ఆలోచిస్తున్నాడు. అయితే భగవంతుణ్ణి చేరుకోవడానికి సులభమైన ఉపాయం ఒకటి ఉంది. అదేంటి? సిద్ధోపాయం అని అంటారు దాన్ని. భగవంతుడే మార్గం.
ఆయనే ఉపాయం, ఆయన తప్ప వేరే మార్గం లేదు అని విశ్వసించడం. దీన్ని మార్గశీర్ష వ్రతం అన్నది అమ్మ. అంటే ఉపాయం ఆయనే, మార్గం ఆయనే, గమ్యం కూడా ఆయనే. అంటే మీన్స్ అండ్ ఎండ్స్ రెండు నీవే అని వ్యక్తీకరణ చేయడం, ఆ పని ఈ పాశురంలో అమ్మవారు చేస్తుంది. కృష్ణుడు ఏమడుగుతున్నాడు? మీరు అడిగిన కోరికలు అన్నీ చూస్తే గొప్ప యోగ్యతలు ఉన్న వారికి లభించే విధంగా ఉన్నాయి. అవి పొందడానికి మరి మీ దగ్గర ఏ ఏ అర్హతలు ఉన్నాయి చెప్పండి అని అడుగుతున్నాను. గోపికలు అంటున్నారు, మా దగ్గర మావి అంటూ ఏ యోగ్యతలు లేవు. మేం పశువుల వెంట అడవికి పోతాం. కరవైగల్ పిన్సెన్రు కానం సేరుందుంబో. ఓహో, పశువుల వెంట వెళ్తున్నారా? అది మంచిదే, జాతి ధర్మం. అంటే మీరు కర్మయోగం చేస్తున్నారు కదా అంటున్నాడు కృష్ణుడు. అంటే గోపికలు అంటున్నారు, అదేం లేదు, అవి పాలు ఇస్తాయి కాబట్టి మేము పశువుల వెంట వెళ్తున్నాం. ఇది గొప్పగా చెప్పుకునే కర్మయోగమేం కాదు. ఓహో అలాగా. అయితే అడవికి వెళ్తున్నారు కదా, నైమిషారణ్యం లేదా రాముడు సంచరించిన దండకారణ్యం వెళ్తున్నారా? మునులు సామాన్యంగా అడవుల్లో కూర్చొని తపస్సు చేసుకుంటుంటారు కదా, ఆ పుణ్యభూముల్లో సంచరిస్తున్నారు మీరు అంటున్నారు. అబ్బే అదేం లేదు స్వామి అంటున్నారు గోపికలు. మా ఇంటి వెనక ఉన్నటువంటి ఆ అడవికి వెళ్తాం మేము. మరి ఇంకేమి, మీరు గోపోషణ చేస్తున్నారు కదా, దిలీపుడు, సత్యకాముడు మొదలైన వారంతా గోవులకు సేవ చేసి తరించారు, మీరు కూడా ఆ మార్గంలో వెళ్తున్నట్టున్నారు కదా అని కృష్ణుడు అంటున్నాడు. అయ్యయ్యో, గోపికలు ఏమంటున్నారంటే అంత పవిత్రత లేదు మా దగ్గర, ఆ గోవులు తిన్నాయో లేదో మేము చూడం, మేము తింటాం. కృష్ణుడు అంటున్నాడు ఇంకే ప్రసాదం స్వీకరిస్తున్నారన్నమాట. అంటే గోపికలు అంటున్నారు అజ్ఞానులం, భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదం కాదు మేము తీసుకుంటున్నది, ఏదో చల్దన్నం తింటాం, నిలబడి తింటాం, ఒక పద్ధతి పాటించాం. అన్నశుద్ధి ఉంటే కదా స్వామి జ్ఞానం లభించేది. కాకపోతే మేము కూడా అజ్ఞాన చక్రవర్తులం, దాంట్లో మాత్రం మేము చక్రవర్తులం అంటున్నారు. వేదాంత దేశకుల వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తమను తాము పరిచయం చేసుకుంటున్నారండి. అంత గొప్పవాడు అమ్మవారి దగ్గర ఎలాగా తల వంచి చెప్తున్నారో చూడండి. అహమస్మి అపరాధ చక్రవర్తి. అమ్మా నేను చక్రవర్తినమ్మా, అపరాధాలు చేయటంలో నాకు మించిన చక్రవర్తి లేడు ఇంకొకడు అని చెప్పుకుంటున్నారు ఆ వేదాంత దేశికుల వారు. సరే, కృష్ణుడు ఏమంటున్నాడు? కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు, వెళ్ళిపోండి అని అన్నాడు. అయ్యయ్యో, గోపికలు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము చేసిన పుణ్యం లేదు కానీ మా వెంట పడి వచ్చిన పుణ్యం ఉన్నది. ఆయక్కులత్తు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యామడయోం. అంటే మా వెంట పడి వచ్చినటువంటి పుణ్యం ఉన్నది, అది నువ్వే. జ్ఞానగంధము లేని ఆ గోపవంశంలో నీవు జన్మించినావు కదా, అది మా పుణ్యం కాదా? పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళం. నీవే కదా స్వామి, నీవు మా యొక్క గోపికల కులంలో గోపకులంలో జన్మించావు కదా, ఇంకేం కావాలి మాకు? అదే మేము చేసుకున్న పుణ్యమని సమాధానం ఇచ్చారు గోపి. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, ఒకసారేమో యోగ్యత ఉన్నది అంటున్నారు, ఒకసారేమో లేదు అంటున్నారు. ఎట్లా మీతోటి ఎలాగ ఇది అంటే, కురై ఒన్రుమిల్లాద గోవింద, ఏ కొరత లేనివాడా గోవింద, ఉందన్నోడు రవేల్ నమక్కింగొళిక్క ఒళియాదు. నీతో మాకున్నటువంటి సంబంధం ఇప్పుడు పోగొట్టుకుందామంటే పోయేది కాదు కృష్ణ. అరియాద పిళ్ళయగలోం అంబినాల్. అంటే అజ్ఞానం గల పిల్లలమయ్యా స్వామి, ప్రేమతో పలికామయ్యా. ఉందన్నై చెరుపేరులైతళవం సీరియరులాదే. అంటే చిన్న పేరు పెట్టి పిలిచామని కోపగించుకుంటావా కృష్ణ? మా మీద కరుణ చూపకుండా ఉంటావా? మిగతా నామాలన్నీ చిన్న పేర్లటండి, గోవింద అనేది పెద్ద పేరట. ఇప్పటివరకు ఏమని పిలిచారు? నారాయణ, కేశవ, మాధవ ఇలా పిలుస్తూ పోయినారు కదా, అవన్నీ చిన్న పేర్లు అయిపోయినాయంట. గోవర్ధనోద్ధరణ చేసి గోవిందనామ పట్టాభిషేకం అయిన తర్వాత కృష్ణుడికి గోవింద అంటే చాలా ఇష్టం.
అయ్యో చిన్న చిన్న పేర్లతోటి మిమ్మల్ని పిలిచామని నువ్వు భావించి బాధపడవద్దు, కోపగించుకోవద్దు కృష్ణ, మా మీద కరుణ చూపకుండా ఉండవద్దు. ఇరైవాని తారాయి పరై, మాకు అభిమతమైనటువంటి ఆ పరను ఇవ్వవలసినది అని ప్రార్థిస్తున్నారు గోపికలు. ఈ విధంగా మన యొక్క భక్తి కానీ, జ్ఞానం కానీ, కర్మయోగం కానీ ఇవేవి లేవు. ఉన్నవి అంటే గనక అహంకారం అవుతుంది. ఇవేవి లేవు స్వామి, నీవే రక్షించు అని ఆ స్వామిని మనము ప్రార్థించగలగాలి. అహంకారం ఇసుమంతా కూడా పనికి రాదు స్వామి ముందర. కాబట్టి అమ్మ చూపిన మార్గంలో ప్రయాణం చేద్దాం. స్వస్తి.